తప్పించుతాను. అందరం కలిసి చదువుదాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించుతాను. ఎవరికి తప్పిస్తాడంట? ఎవరైతే దేవునికి ప్రేమిస్తారో ఆయనను తప్పిస్తా. ఉందా? అదే ఉందా? అతడు నన్ను ప్రేమ. అక్కడ నుంచి 19వ వచనం వరకు ఒకలా ఉంది, అవునా? ఈ 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఒకలా ఉంది. చూసారా? గమనించిందా? అవునా? ఇక్కడ చూడండి, అతడు నన్ను ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, అవునా? దేవుని మాట అనేది అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. అతడు నా నాలుగును ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చుదను. శ్రమలను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఇక్కడ 14వ వచనం మనము చదువుదాం మంచిగా, అందరం కలిసి గట్టిగా చదువుదాం. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. రైట్. ఎంతమంది ఇక్కడ అందరు చదువుకున్న, ఎంతమంది చదువుకోని వాళ్ళు ఉన్నారు చెప్తారా? ఎంతమంది చదువుకోని వాళ్ళు ఉన్నారు? బైబిల్ చదవడం రాదు అన్నవాళ్ళు ఒక్కరి. రైట్. ప్రకటనలు 56వ అధ్యాయము 23వ వచనం. ప్రకటనలు 56వ అధ్యాయం 23వ వచనము. లేదా? నిజమా? నిజంగా లేదా? నా బైబిల్ ఉంది. ప్రకటనలు 56వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం ఒకసారి. లేదా? మీరు అబద్ధం ఆడుతారు, మీరు అబద్ధాలు ఆడుతారు. ఉందా లేదమ్మా? పెట్టుకునే రాస్తా. సరే, నా బైబుల్ ఏమో, ఈ బైబుల్ నా బైబుల్ పెట్టుకునే లాస్ట్ అంట. సరే, యెషయా 62వ కీర్తనలు 151వ అధ్యాయము. చిన్న ఉందా? చూస్తున్నా ఉన్నదా? 150 లాస్ట్. మీ బైబుల్ నాకేమో, మీ బైబుల్ ఎక్కడికి వెళ్ళచ్చు నాకైతే తెలియదు. సరే, ఇప్పుడు నేను ఇట్లా బైబుల్ తెలియ వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను మీకు చెప్పుకొని పోతా. మీరు ఎట్లా చూస్తారు? మీకు ఎట్లా తెలుస్తుంది? అవునా? అందరు చదవచ్చిన వాళ్ళే కదా, అవునా? మళ్ళీ ఎంతమందికి ఎందుకు బైబుల్స్ లేవు? మీరు ఎందుకు బైబుల్స్ కొనలేరు? మీ దగ్గర డబ్బులు లేవా కొనుక్కోవడానికి? చాక్లెట్లు బిస్కెట్లు తింటున్నారా? బట్టలు కొనుక్కుంటున్నారా? నిజంగా బైబుల్ ఎందుకు తీసుకురాలేరు మీరు? నేను చెప్తాను, నా ఇష్టం వచ్చి నేను చెప్పుకొని పోతాను. మన అంత దినాల్లో ఉన్నాం కదా, అక్కడ పౌలు వీళ్ళు ప్రసంగిస్తున్నప్పుడు వాళ్ళు పరిశీలించినట్ట వాక్యాన్ని. మీరు అట్లాంటి అలవాటు మనం కలిగి ఉండాలి కదా. నేను ప్రకటనలు 26వ అధ్యాయము నేను చెప్తాను, 22వ వచనం నేను చెప్తాను. నా వంటి ప్రవక్త మీకు ఒకడు వచ్చి ఏమంటాడు, మీకు మంచి మార్గం నడిపిస్తాడు. ఇట్లాంటి మాటలు నేను చెప్పినట్లయితే, ఇట్లాంటి మాటలు మీకు ఇట్లాంటి మాటలు నేను మీకు చెప్పినట్లయితే మీరు నమ్ముతారా? అది నేనే అని చెప్తే మీకు ఎట్లా ఉంటది? అది నేనా అని చెప్తే మీకు ఎట్లా ఉంటది? అవునా? మీరు ఎట్లా తెలుసుకోవాలి నేను మంచోనో నేను చెడ్డోనో? మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు ఇప్పుడు చదువు రాని వాళ్ళంటే మనం పోయి వాళ్ళకి చెప్పాలి, అది మన బాధ్యత. మనం అందరము చదివి వచ్చిన వాళ్ళే ఉన్నాం, మనందరికి చదువు వస్తుంది, బైబిల్ చదవడానికి అందరికి వస్తుంది. కానీ ఎందుకు మీరు దేవుని సన్నిధికి బైబిల్ తీసుకెళ్లారు? ఎందుకు? మీకు అసలు బైబిల్ చదవాలి అలవాటు ఉందా? అసలు నేను ఏదో చెప్తే మీరు ప్రకటనలు ఏమంటారు, ఇది చెప్పిన ఏదో అధ్యాయం చెప్పేసరికి తీయడం తప్పు కాదు, తీయొచ్చు. మరి లేని వాళ్ళు అట్లనే కూర్చొని ఉన్నదేమో అని అనుకుంటారా లేదా? అవునా? దయచేసి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బైబిల్ తీసుకురండి. మంచి దినాల్లో ఉన్నాం, దేవుని వాక్యాన్ని బాగా చదువుకోవాలి, దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. ఎవరో గురించి మనం ఆధారపడద్దు. ఎందుకంటే మనకు ఒక రోజు బైబిల్ దొరకని పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి ఎవరి గురించి మనం ఆధారపడద్దు. మనము దేవుని అడగాలి, దేవుని సన్నిధిలో, ప్రభా నాకు నేర్పించదేవా బైబిల్ చదవడానికి, నన్ను చదువు నేర్పించు ప్రభా, బైబిల్ చదువు నాకు అర్థం చెప్పు ప్రభా అని చెప్పి దేవుని అంటే మనం ఖచ్చితంగా నేర్పిస్తాడు. నాకు తెలిసిన చాలా మంది కూడా బైబిల్ చదవని వాళ్ళు
చదువుతా ఉన్నారు. దేవుడు కృప కలిగిన దేవుడు. ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి అంటే, ఆయన వాక్యాన్ని వినాలంటే ఆశ కలిగి నువ్వు వచ్చినట్లయితే, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు అయినాడు. చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు అయినాడు. నీకు ఆశ కలిగి నువ్వు దేవుని సన్నిధిలో, ప్రభు నాకు వాక్యాన్ని నేర్పించే శక్తినివా, నాకు వాక్యాన్ని చదువుకునే శక్తినివా, జ్ఞానమివా, ప్రభు నాకు సహాయం దయచేయవా అంటే ఎందుకు చేయడు? దయచేసి ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభు నాకు వాక్యాన్ని చదువుకునే ఒక తలంపు, ఒక ఇంట్రెస్ట్, దాన్ని నాకు దయచేయ ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ఇంటికి వెళ్ళగానే ప్రార్థిస్తాం. అయితే ఇక 14వ వచనం, అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించదు. రైట్, ఇక్కడ అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక తప్పించదు, నేను అతని తప్ప. ఇక్కడ మనం ఇంతవరకు చేయెత్తుకున్నాం. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు అంటే దాదాపు కొంతమంది అంటే ఇంచుమించు అందరూ ఎత్తినారు. నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను నిజంగా చెప్తున్నాను దేవుని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని మీరు కూడా అడిగినప్పుడు నేను ప్రేమిస్తున్నాను అని మీరు కూడా చెప్పినారు. అయితే ఇక్కడ ఏమని రాయబడుతుంది అంటే, మీరు నిజంగా యేసుక్రీస్తుని ప్రేమించినట్లయితే ఆయన ప్రతి మార్గంలో, ప్రతి దాంట్లో నుంచి మిమ్మల్ని తప్పిస్తాడు. ప్రతి శోధనలు రావని నేను చెప్పట్లేదు, కానీ శోధన నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, ప్రతి దాంట్లో నుంచి ఆ దేవుడు మనం తప్పిస్తాడు. అయితే ఈ ఒక ప్రేమ అనేది ఏందో మనం చూసుకుందాం ఈరోజు. ఆయన నిజంగా ప్రేమించడం ఏంది? యేసయ్యను ప్రేమించడం అంటే ఏంది? యేసయ్యను ఎవరైనా తిడితే వెళ్ళి కొట్టడమా, లేకపోతే దేవుని సేవకులను ఎవరైనా కొడితే తిడితే వాళ్ళని పోయి దూషించడమా, కొట్టడమా? అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటిది? నిజంగా ఎవరిని అడిగినా, బ్రదర్ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అని ఎవరైనా అడిగినామంటే ఆ ఒక వ్యక్తి ఏమంటే, అవును నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుడి గురించి చేస్తాను. నిజంగా చేస్తావు అంటే, అవును నేను దేవుడి గురించి చేస్తాను, ఒకరిని చంపుతాను అంటాడు. అదేనా దేవుని ప్రేమించడం? దేవుని ప్రేమించడం అంటే నిజంగా అదేనా? మనం ఈరోజు అది తెలుసుకుందాం. నిజంగా ఎవరికైనా అడిగితే నీకు దేవుడు అంటే ఇష్టమా, యేసుక్రీస్తు అంటే ఇష్టమా అంటే, యేసుక్రీస్తు నాకు చాలా ఇష్టం, యేసుక్రీస్తు అంటే నాకు చాలా ఇష్టము. ఆ యేసుక్రీస్తు గురించి నేను ఎవరైనా చంపేస్తా, లేకపోతే ఎవరైనా నేనే చచ్చిపోతా. ఇట్లాంటి దానికి ప్రతి ఒక్కరు రెడీ, అవునా? ఇట్లాంటి దాన్ని నేను యేసుక్రీస్తు గురించి ఎవరికైనా కొట్టడానికి కూడా నేను రెడీ. ఎందుకంటే ఆ దేవుడు అంటే నాకు ఇష్టం. ఈ ఇష్టం అనేది ఏంది? అసలు ఈ ప్రేమ అనేది ఏంది మనం చూసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము. గట్టిగా చదువుదాం, అందరం చదువుదాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఏమంటే ఇక్కడ దేవుడు, నీవు నిజంగా నేను అవన్నీ ఎవరికి ప్రతి దాని నుంచి ఎందుకు తప్పిస్తా, నాశనకరమైన తెగులు రాకుండా ఎందుకు నేను కాపాడుతా, అవన్నిటి నుంచి నీకు ఎందుకు నేను కాపాడుతానంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నిన్ను కాపాడుతా అని దేవుడు అక్కడ, నేను నిన్ను తప్పించదను అని ఇక్కడ మనతో మాట్లాడు. అయితే నిజంగా ప్రేమించడం అంటే ఏంది ఇక్కడ మనకు అనిపిస్తుంది. ఏమని? మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలను గైకొందురు. కరెక్ట్ కాదు? అయితే 23వ వచనము, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఏమనుంది? ప్రేమించడం అంటే కొట్టడము, నరకడము, చంపడము, తిట్టుకోవడము, కొట్టుకోవడం, గుద్దులాడడం ఇది కాదంట. ఏంది ప్రేమించడం అంటే, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే, మీ హృదయానుసారంగా నన్ను ప్రేమిస్తే, కొట్టడం కాదు, చంపడం కాదు, చచ్చిపోవడం కాదు, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే నా ఆజ్ఞలను మీరు గైకొంటారు. అక్కడ ఏమనుంది? ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపెట్టాలనుంది. మనం ఒక చెంప కొడితే రెండో చెంప చూపెట్టకుండా వానికి తల ఏదో పగలగొట్టేస్తాం కదా, తిట్టొద్దు. ఇవన్నీ బైబిల్ చాలా మనకు ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవన్నీ పాటించాలని బైబిల్ చెప్తుంది. ఏమనంటే, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే నా ప్రతి ఒక్క ఆజ్ఞను మీరు గైకొంటారు. అయితే మీరు నడుస్తారు. మొదటి యోహాను రాసిన పత్రిక 2:4. ఈరోజు ఈ ప్రేమ అంటే ఏందో మన దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించడం అంటే ఎవరైనా అడుగు, డైరెక్ట్ గా పోయి అడిగితే ఏమంటారు అంటే, నేను ప్రేమిస్తున్నా దేవుణ్ణి, నేను నిజంగా నా దేవుని నేను ప్రేమిస్తున్నా. ఎంత ప్రేమిస్తున్నా అంటే, నేను చచ్చిపోయేంత ప్రేమిస్తున్నా అని అంటారు. అంటే దేని గురించి నువ్వు చచ్చిపోతున్నావు? గొడవల గురించి చచ్చిపోతున్నావా, కొడుతున్నావు, ఇట్లాంటి ప్రేమలు. కానీ బైబిల్లో మీకు స్పష్టంగా చూపిస్తా ప్రేమ అంటే ఏంది. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము
4వ వచనం, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఎవరైతే దేవుని ఎరిగి ఉన్నాను, దేవుని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి, దేవుని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన ఆజ్ఞలు, అంటే ఆజ్ఞలు గైకొంటే ప్రేమ కదా, ఆజ్ఞలు గైకొని వాటిని వెంబడించడమే ప్రేమ కదా. అది ఎవరైతే గైకొనకుండా నేను దేవుని నిజంగా నేను ప్రేమిస్తున్నాను, నేను దేవుని నా హృదయానుసారంగా నేను ప్రేమిస్తున్నాను అంటే వాడు అబద్ధికుడు అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. మొదటి రాసిన పత్రిక 4:20 మనం చదవము ఒకసారి. ఎవరైనా నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల ఏంటంటే వాడు అబద్ధికుడు. మనం చాలా మంది చేయలేతున్నాం, ఏమైనా చేయలేతున్నాం, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. నేను నిజంగా మీకు ఒక క్వశ్చన్, మీకు ఒక ప్రశ్న ఏంటంటే, నిజంగా దేవుని ఆజ్ఞలు మీరు గైకొంటున్నారా? అసలు ప్రేమ అంటే మీ దృష్టిలో ఏంటి? మీరు అసలు ప్రేమ అంటే మీ దృష్టిలో ఏమని అనుకున్నారు? నిజంగా దేవుని ప్రేమిస్తే ఆజ్ఞలు గైకొమని బైబిల్ చెప్తుంది. అయితే వాళ్ళ సహోదరుని అంటే ఎవరు? నీ యొక్క రక్త సంబంధమైన సహోదరుడే కాదు, నీ ఇంటి ముంగట కానీ నీ పక్కలో ఇంటి కానీ ఎవరైనా సరే సహోదరుడు, వానిపై నీ ద్వేషం ఉంటే నువ్వు అబద్ధికుడు అని బైబిల్ చెప్తుంది. నిజంగా చేయగలిగిన ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్, ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను, నిజంగా దేవుని ప్రేమించడం అంటే ఇది. నిజంగా మీరు దేవుని ప్రేమిస్తున్నారా? నిజంగా దేవుని ఆజ్ఞలు గైకుంటున్నారా? దేవుని ఆజ్ఞలు గైకుంటేనే అది ప్రేమ అని మనకు బైబిల్ చెప్తుంది. అయితే ఇంకా 5వ అధ్యాయము, మొదటి యోహాను 5వ అధ్యాయము 3వ వచనం. ఫైనల్ గా లాస్ట్ చివరికి ఏంటంటే 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. వచ్చేసిందా? క్లియర్ అయిందా? మనం ఏంటంటే దేవుని ఉట్టిగానే నేను దేవుని ప్రేమిస్తున్నా, ఉట్టిగానే నేను దేవుని ఇష్టపడుతున్నా, నాకు యేసయ్య అంటే ఇష్టము, అందుకే ఆయన మతంలో నాకు యేసయ్య అంటే ఇష్టము, నేను చర్చ్కి వెళ్తున్నాను అంటే అది అట్లా కాదు. నువ్వు యేసయ్య అంటే నీకు ఇష్టమా? దేవుడు అంటే నీకు ఇష్టమా? అయితే ఆజ్ఞలను గైకో. అయితే ఆయన మాటలు విను, ఆయన మాటలు విని వాక్యానుసారంగా నడుచుకో. లాస్ట్కి ఏమైనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నా ఆజ్ఞలను గైకొంటావు. నా ఆజ్ఞలు ఎవరైతే గైకోడో వాడు అబద్ధికుడు, వాడు క్రైస్తవుడు కాడు. మొట్టమొదట అంత్యోకాయలో క్రైస్తవులు అనబడ్డారు. ఎందుకు క్రైస్తవులు అనబడ్డారు? యేసుక్రీస్తు యొక్క బోధలో, యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో ఆ శిష్యులు నడిచారు కాబట్టి క్రైస్తవులు అనబడ్డారు. నిజంగా ఆయన మార్గంలో నడుస్తున్నామా? నిజంగా ఆయన క్రైస్తవ మార్గంలో నడుస్తూనే మనం నిజమైన క్రైస్తవులు. నిజంగా ఆయన మాటలను గైకొని, ఆయన మాటను విని, ఆయన మాటను అంగీకరించి, ప్రభా నేను ఈ దాంట్లో ఉన్నాను ప్రభా, దీంట్లో ఉన్నాను, ఇది నువ్వు చెప్పినావు, ఇది నీ ఆజ్ఞ కాబట్టి నేను దీన్ని అనుసరిస్తాను ప్రభా, ఎదుటి వాళ్ళపైన నేను కోపపడను, నేను తగ్గించుకుంటాను ప్రభా, నా గర్వాన్ని నేను వదిలేసుకుంటాను ప్రభా. ఇట్లాంటిది మనం ప్రార్థించి ఒకవేళ శక్తి సరిపోకపోతే ప్రభా నాకు శక్తిని అనుగ్రహించు, శోధనను జయించడానికి నాకు శక్తిని అనుగ్రహించని ప్రార్థన చేసి నీ ఆజ్ఞలను నా ప్రభా నేను నడుచుకోండి, నీ ఆజ్ఞలు విని దాన్ని గైకొని వెంబడించటకు, ఆజ్ఞలను పాటించటకు నాకు శక్తిని అనుగ్రహించు ప్రభా అని దేవుని సన్నిధిలో ఎంతమంది ప్రార్థిస్తున్నారు? నిజంగా దేవుని ప్రేమిస్తున్నాను ఒక నోటితో అంటే అయిపోతుందా? ఒక నోటితో అనేసి వదిలేస్తే అయిపోతుందా? దేవుని ప్రేమించడం అంటే వాక్యాలను గైకొనట అనే అర్థమని బైబిల్ మనకు చెప్తుంది. అబ్రహాముకు దేవుడు వాక్యం ప్రత్యక్షమైంది. ఏమని అంటున్నాడు అంటే, అబ్రహామా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే అబ్రహాం అంటున్నావు, అవును ప్రభా నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు చూసావు, నువ్వు నిజంగా ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావు అని ఆ అబ్రహాముకు ఆ దేవుడు అడిగినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావు, నీ ఒక కుమారులను నాకు బలి ఇచ్చేసే అబ్రహామా. ఒకసారి ఒక ప్రశ్న, ఒక ఏమంటారు టెస్ట్, పరీక్షించడం దేవుడు నీ కుమారుడు నన్ను బలి ఇచ్చేసే, నీ కుమారుడు నన్ను బలి ఇచ్చేసే అని అన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు, ప్రభువా నా కుమారుడిని బలిస్తా అని చెప్పి అక్కడ కొండపైన తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి ఆయన కత్తెత్తి చంపడానికి పోయినప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు, నిజంగా నా మాటలు నువ్వు గాయకున్నావు. అబ్రహాం అంటున్నాడు, ప్రభా నాకు ఈ లోకంలో ఏం లేదు ప్రభా, నేను ప్రేమిస్తున్నాను, నేను నిజంగా ప్రేమిస్తున్నాను కాబట్టి నీ మాటలు నేను విన్నాను ప్రభా, నీ మాటలు నేను అంగీకరిస్తున్నాను ప్రభా, నేను ప్రేమిస్తున్నాను ప్రభా అని అబ్రహాము ఒక క్రియల్లో చూపెట్టినాడు. విశ్వాసం క్రియలు లేని విశ్వాసము మృతము కదా. మనలో క్రియలు ఉండాలి. ప్రభా నేను ప్రేమిస్తున్నా అంటే అది మృతము, అది నిజంగా శక్తి లేనిది. ఒక నిజంగా శక్తి కలదేంది, ఒక శక్తి గల మాట ఏంటంటే విశ్వాసం.
ఆ క్రియలు లేకుండా విశ్వాసము వ్యర్థము. అయితే క్రియలు కలిగి ఉండాలి. ప్రభువుని నేను ప్రేమిస్తున్నా అనకుండా క్రియలు మనల్ని చూపించాలి. క్రియలు మనం చూపెట్టాలి, ఇతరులకు చూపెట్టాలి. ప్రభును ఎలా వెంబడిస్తున్నావు, నిజంగా వీడు దేవుని కుమారుడు, నిజంగా వీడు దేవుని ఒక కుమార్తె అని చెప్పి అనేక ప్రజలు మనల్ని చూసి అబ్రహాముకు ఏమంటారు పరీక్షించినాడు. అబ్రహామా, నీ కుమారుడు, నీ ఒక్కగాని ఒక కుమారుని నాకు బలిస్తావా, నాకు బలి అర్పించేస్తావా అని అంటే ఒక అబ్రహాము ఇంకా ముందు ఆలోచించకుండా ఆ సొంత కుమారుణ్ణి అక్కడ కొండపైనకి ఎక్కిస్తున్నాడు. కుమారుడు అడుగుతున్నాడు, బలి ఏది ప్రభు, బలి ఏది డాడీ, బలి ఏది నాన్న అంటే ఆ యెహోవా చూసుకుంటాడని చెప్పి ఆ కొండపైనకి వెళ్ళి పడుకోబెట్టినాడు. ఒక అబ్రహాము కుమారుడైన ఇస్సాకు విధేయత ఎట్లాంటిదంటే అక్కడ పడుకోబెట్టిన ఆ తండ్రికి ఒక మాట కూడా బదులు చెప్పకుండా ఆయననే ఒక వదకు తేబడిన గొర్రె పిల్లలాగా అక్కడ పడుకున్నాడు. కాబట్టి